త్రికూట పర్వతం దగ్గర ఒక నీటి కొలనులో గజరాజుకు అంటే ఒక పెద్ద ఏనుగు మరియు ఒక మొసలికి మధ్య ఏకంగా 1000 సంవత్సరాలు భయంకరమైన పోరాటం జరుగుతుందండి. నేలపై ఎంత బలవంతుడైనా తనకు ఏమాత్రం అలవాటు లేని నీటిలోకి వెళ్లేసరికి ఆ ఏనుగు క్రమంగా మొసలి చేతిలో తన శక్తిని కోల్పోతుంది. చూసారా, మనకు తెలియని కొత్త వాతావరణంలో పరిధికి మించిన సమస్యలొచ్చినప్పుడు మన సొంత బలం ఏమాత్రం సరిపోదని దీని అర్థం. ఇక రెండవది, అహంకారాన్ని వీడి సంపూర్ణంగా శరణాగతి చెందడం. తన అపారమైన బలంగాని, తన వెనుకున్న ఏనుగుల గుంపుగాని తనను ఏమాత్రం రక్షించలేవని ఆ గజరాజుకు అర్థమైపోతోంది. ప్రాణాలు పోయే ఆఖరి క్షణంలో నేనే అన్నీ చేయగలను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసి నన్ను నీవే కాపాడాలి స్వామి అని శ్రీ మహావిష్ణువుని పూర్తి నమ్మకంతో శరణు వేడుకుంటాడు. చివరగా భక్తుడి పిలుపుకు భగవంతుడి తక్షణ స్పందన. ఆ ఏనుగు ఆర్తితో పెట్టిన మొర విన్న వెంటనే విష్ణుమూర్తి కనీసం తన పక్కనున్న లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, తన ఆయుధాలను సరిగ్గా తీసుకోకుండా క్షణాల్లో ఆకాశమార్గాన పరిగెత్తుకొస్తాడు. తన చక్రాయుధంతో మొసలిని సంహరించి ఏనుగుని కాపాడుతాడు. ఇక్కడ అసలైన విశేషమేంటంటే, పూర్వజన్మ శాపం వల్ల అలా మారిన ఆ ఇద్దరికీ దేవుడు ఒకేసారి ముక్తిని ప్రసాదిస్తాడు. కష్టాలు మన శక్తిని మించిపోయినప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా అడిగితే ఆ దైవబలం క్షణాల్లో మనకు తోడుగా నిలుస్తుందనడానికి ఇదే సజీవ నిదర్శనం.